రాష్ట్రంలో ఉన్న బార్లు వాళ్ళందరికీ హైకోర్టుకి వెళ్తే గనక వాళ్ళకి వేసేటటువంటి ట్యాక్స్ తగ్గిపోతుంది అనుకుంటా. తాజాగా అధికారిక జనాభా లెక్కల ఆధారంగానే మద్యం బార్ల నుంచి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వసూలు చేయాలి కానీ వసూలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్ట నిబంధనలు నిర్దేశించిన జనాభా నిర్వచనాన్ని ఇష్టారాజ్యంగా మార్చడానికి వీల్లేదని చెప్పింది. శాస్త్రీయ ప్రామాణికత లేకుండా జనాభా సంఖ్యను పెంచి చూపడానికి వీల్లేదని 2011 తర్వాత జనగణన జరగలేదు అని గుర్తు చేసింది. అందువల్ల అప్పటి జనాభా సెన్సస్ ప్రకారమే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉండాలని తేల్చి చెప్పింది. 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 35 లక్షలు వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ జనాభా 50,000 కన్నా తక్కువ ఉన్న నేపథ్యంలో తన ట్యాక్స్ 35 లక్షలకు తగ్గించమంటూ లక్ష్మీ వెంకటేశ్వర రెస్టారెంట్ అండ్ బార్ యజమాని సిజి వెంకట సుబ్బయ్య వేసినటువంటి పిటిషన్ని అప్పట్లో జిల్లా ఎక్సైజ్ అధికారులు తిరస్కరించారు. ప్రొసీడింగ్స్ని రద్దు చేశారు. వాళ్ళ ప్రొసీడింగ్స్ని ఇప్పుడు కోర్టు రద్దు చేసింది. అప్పట్లో ఉన్నది 45,000, అక్కడ 55,000 పైనటువంటి వాళ్ళకి ఉండాల్సిందాన్ని ఎట్లా మారుస్తారంటూ ఇప్పుడు 35,000 ఆయన దగ్గర తీసుకోమని చెప్పి తేల్చి చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బార్ల వాళ్ళందరికీ కూడా వీళ్ళ ఊహాజనితమైనటువంటి జనాభా లెక్కల ప్రకారమే ఇచ్చారు. శుభ్రంగా వాళ్ళందరూ కోర్టుకు వెళ్తే కనుక తేడా వచ్చేస్తాయి.